తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ కేంద్ర మంత్రిని కలవడం మీద మెల్లిగా రచ్చ మొదలవుతోందా? ఎవరికో సాగిల పట్టానుకో, ఎవరో బడా పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికే వాళ్లు కట్టగట్టుకుని కేంద్ర మంత్రిని కలిశారన్న ప్రచారంలో నిజమెంత? ఏంటా మిలాఖత్ అండ్ ములాఖత్ పాలిటిక్స్? ఎంపీలు కేంద్ర మంత్రిని కలిస్తే రచ్చ అవ్వాల్సిన అవసరం ఏముంది? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? మొదటిదానికి మొగుళ్ళేడు గాని కడదానికి కళ్యాణం అంట అన్నది సామెత. ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీలు కూడా ఇదే వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి నేతలు వినతి పత్రమిచ్చారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతికి కేంద్రం చేయూత లాంటి అంశాలను ఆయనతో చర్చించామని, కేంద్రం సానుకూలంగా ఉందని బయటకొచ్చాక ఘనంగా ప్రకటించుకున్నారు. ఏం బాగానే ఉంది కదా, అందులో ఆక్షేపించాల్సిందే ఉంది, మరి అంత రంధ్రాన్వేషణ చేయడం కాకపోతేను అంటారా? ఆగండి, అక్కడే ఉందంట అసలు ట్విస్ట్. ప్రతిపక్షానికి అది బ్రహ్మాస్త్రం కాబోతోందని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రిని కలవడం, వినతి పత్రం ఇవ్వడం కరెక్టే. కానీ ఆ పత్రం దేనికి సంబంధించిందన్న దగ్గరే అనుమానాలొస్తున్నాయట. ఈ భేటీ వెనుక హిడెన్ ఎజెండా ఉందంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ బాంబు పేల్చడం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఈ మేరకు ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ కొత్త చర్చకు కారణమైంది. దీంతో కొందరు ఎంపీలు మాత్రమే హాజరైన సమావేశంలో అసలేం జరుగుంటుందన్న ఆరాలు పెరిగిపోతున్నాయి. ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం విన్నపాలు చేసింది నిజమే, కానీ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కాదన్న సమాచారం విశాఖలో పొలిటికల్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమ్మని, వీళ్లంతా కేంద్ర ఉక్కు మంత్రిని మీట్ అయింది ఎందుకా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారట ఇంకొందరు. విశాఖ ఉక్కు అన్నది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, అది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్న కర్మాగారం, ఆసియాలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, 26,000 ఎకరాల భూములు, 30,000 మంది కార్మికులు, ఉద్యోగులతో కళకళ్లాడిన పరిశ్రమ ఇప్పుడు ఆ వైభవం దశలవారీగా కనుమరుగవుతోంది. శాశ్వత గనులు లేని కారణంగా వచ్చిన లాభాలన్నీ రా మెటీరియల్ కొనుగోలుకే సరిపోతూ ఉండడం కారణంగా నష్టాలు మొదలయ్యాయి. దీన్ని సాకుగా చూపి ప్రైవేటీకరణ కత్తి జుళిపించింది కేంద్రం. 4 ఏళ్లకు పైగా కార్మిక పోరాటం, రాజకీయ పక్షాల ఆందోళనలతో ప్రైవేటీకరణ వాయిదా పడుతూ వస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ అజెండాతో వెళ్లింది కూటమి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి కేంద్రం వెనక్కు తగ్గింది. స్వయంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి 2 పర్యాయాలు ప్లాంట్ విజిట్ చేయడంతో పాటు భారీగా నిధులు విడుదల చేసేందుకు సహకరించారు. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించడం ద్వారా 100% ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తోంది విశాఖ ఉక్కు. అదే సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, సీనియర్లను వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపించడం లాంటివి ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. విశాఖ స్టీల్ ప్లాంట్ శాశ్వతంగా నిలబడాలంటే సొంత గనులు కావాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం కీలకమని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సెయిల్లో మెర్జర్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కానందున క్యాప్టివ్ మైన్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేధావులు, ప్రజా సంఘాలు పోరు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ గురించి చర్చించారని తెలియడంతో పాజిటివ్ వైబ్ వస్తుందని భావించారు. కానీ లోగుట్టు వేరే ఉందన్న ప్రచారంతో అంతా వాక్కవుతున్నారట. అన్నన్నా ఇంత జరిగిందా అని నోరెళ్లబెట్టేస్తున్నారట. ప్రస్తుతం కార్మిక వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం చూస్తే టీడీపీ ఎంపీలు కుమారస్వామిని కలిసింది మునిగిపోతున్న విశాఖ ఉక్కు కోసం కాదంట. త్వరలో అనకాపల్లి జిల్లాలో మిట్టల్ గ్రూప్ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కోసమన్నది వాళ్ళ డౌట్. పాయకారావుపేట నియోజకవర్గ పరిధిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్సన్ స్టీల్ ప్లాంట్ ఫేజ్ 1 కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ పెట్టుబడులు ఆకర్షించే పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిచ్చి సహకరిస్తోంది. కొత్తగా పెట్టబోయేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కావడంతో పారిశ్రామిక అభివృద్ధి గేరప్ అవుతుందనేది యథార్థం. అయితే టీడీపీ ఎంపీలు ప్రభుత్వ సంస్థను కాదని ఇటీవల జరిగిన మీటింగ్లో మిట్టల్ స్టీల్స్కు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, ఐరన్ ఓర్, స్లర్లీ పైప్ లైన్ నిర్మాణం కోసం సహకరించమని కేంద్రాన్ని కోరారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ లేక కునారిల్లిపోతుంటే ఎంపీలకు చీమ కుట్టినట్లయినా లేదని, అదే ప్రైవేట్ సంస్థల కోసం సాగిలపడి మరీ లాబీయింగ్ చేసేస్తున్నారని కార్మిక సంఘాలు